పాపేనండి, చిన్న పాపను పెట్టుకొని మేము ఇంత కష్టపడుతున్నాము. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పాప పేరేమో భవ్యశ్రీ. అదే ఫుడ్ కూడా పెట్టాము. భవ్యశ్రీ బ్యానర్కి భవ్యశ్రీ ఫుడ్ స్టాల్ అని ఉంటుంది. అడ్రస్ కూడా ఏమైనా వస్తే చేస్తూ ఉంటాము. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము రీచ్ అవుతామని బతుకులాడుతున్నాను. మీరు ఏమనుకుంటే కొంచెం చూడండి, వచ్చి టేస్ట్ చూసిన తర్వాతే మీరు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాపకి సంవత్సరం తీసుకొచ్చుకుంటాము. మమ్మీ ఉంది, చూస్తుంది ఇంటికాడ. ఎప్పుడైనా పేసి పెడితే తీసుకొచ్చుకుంటాం. ఉయ్యాలు వేస్తామండి, ఉయ్యాల్లో పడుకుంటుంది. ఉయ్యాల్లో పడుకోబెడతాము. కాసేపు ఊపుకొని పాపను చూసుకుంటూ చేసుకుంటాం. ఆయన ఏదో ఒక పనికి వెళ్ళిపోతూ ఉంటాడు చిన్నగా. నేనే ఇంకొకదాన్ని అలా చేసుకుంటాను. అన్న ఫుడ్ ఎలాగుంది? మంచిగా బాగుంది. బాగుంటే బాగుంటుంది, బాగుంటే బాగా ఎందుకంటే అన్న నేను అడిగానంటే ఈరోజు మీరు ఏదంటే రేపటి రోజు మంచిగా చేసుకురావడానికి. నువ్వు అడగకపోయినా నేను ఎన్ని చేసేవాడిని కాబట్టి నీకు చెప్తుంటా. ఎన్ని నేను వేసేవాడిని కాబట్టి చెప్తుంటా. ముందను ఒకటి నీకు సరిపోతుందా? కట్టగలుగుతావా? మీ దగ్గర తిన్నా నాకు బాగా నచ్చింది కాబట్టి ప్రతి వచ్చిన సాయంత్రం ఇచ్చిన బంద్. అవును, అప్పుడు బంద్ పెట్టాం. మరి రైడ్ జరిగింది, బంద్ ఉండాలని పెట్టాము. ఇంకా వారం తీయొద్దు అన్నారని. అవును, చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏదైనా రుచిగా ఉంటే ఎవరైనా వస్తారు. కాకుండా కూడా పోలీసు ఇప్పుడే ఫోన్ చేశారు, పెట్టారా లేదని. పెట్టామన్నా అంటే వస్తామన్నారు. రైస్ అయినామా? బాగుందా కర్రీ? అమ్మా నిజపేటనా 4 కర్రీలు కదా, 120, 150 వేసేది. ఇచ్చి 120, 130 అయింది. 130 వేస్తా, తిన్నాక పెడతాను. దాంట్లో ఏమైనా రసం లేదు, సాంబార్ ఉంది కలప. మంచిగా ఉందా పచ్చడి? దొండకాయ చట్నీ. దొండకాయ చట్నీ చేసిన రోజున కొంచెం కూడా మిగలుతుంది. మా దగ్గర నాన్ వెజ్లోను వెజ్లోను ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను, చూడండి. ఇక్కడ అడ్రస్ కూడా చూడండి. నేను ఆర్డర్స్ కూడా చేస్తున్నాను ఈ మధ్యన. పెట్టిన తర్వాత బాగానే లాగుతుంది. ఇప్పుడు మాకు మంచిగా ఉంది. పెట్టి 3 months అయింది కదా. 3 monthsలోనూ నాకు 100 members అయ్యారు. మంచిగా ఉంది. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఆర్డర్స్ ఒక 150 మందికి 500 మంది వరకు వస్తున్నాయి. ఇప్పుడు 11వ తారీఖు కూడా 500 మంది చేయాలి ఆర్డర్స్. చేస్తామని ఒప్పుకున్నాం అన్నమాట. చూడండి, ఒకసారి వచ్చి చూడండి, టేస్ట్ చూసి తిని మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. నచ్చకపోతే మాకు చెప్పండి. చెప్తే మేము ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము అది సరి చేసుకుంటాం. ఓకే, చూడండి. చికెను బోటీ కర్రీ. బోటీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, మీకు వాటర్ ఉండదు, చిక్కగా ఉంటుంది. అన్న ఏం కావాలి చెప్పండి అన్న. తలకాయ కూర కూడా చిక్కగా ఉంటుంది. చూడండి, వాటర్ అయితే ఏమి ఉండదు. మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే ఉంటుంది, సేమ్. ఇది లివర్ ఫ్రై అన్న. చూడండి, ఫిష్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. తొందరగా అయిపోద్ది ఫిష్. ఇక్కడ నాటుకోడి ఈరోజు తేలేదు, అది కూడా తొందరగా అయిపోద్ది మా దగ్గర. చేప వచ్చి రూప్చందు, రోజుకొక ఫ్రెష్ ఉంటుంది.
శీలవతి ఉంటుంది, బొచ్చు ఉంటుంది, అపోలో ఫిష్ ఉంటుంది. అడిగిన వాళ్ళకి ఏదైనా వెరైటీ కావాలంటే వెరైటీ కూడా చేసుకొస్తున్నాము. సాంబార్ వెజ్లోని సాంబార్ కూడా చిక్కగానే ఉంటుంది, వాటర్ వాటర్ అయితే ఉండదు, మంచిగా ఉంటుంది. అన్నీ వేస్తాము. పప్పు టమాటా. ఇదైతే అరటికాయ పులుసు, సేమ్ చేపల కూర తిన్నట్టు ఉంటుంది. చేపల కూర ఎలా తింటారో అలాగే సేమ్ ఉంటుంది. చేపల కూర తినని వాళ్ళకి ఆ టేస్ట్ ఇలా ఉంటుందా అని తెలుస్తుంది కూడా. చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై గ్రేవీతో ఉంటుంది, కలుపుకొని తింటారు కాబట్టి అందుకే గ్రేవీగా చేస్తాను చికెన్ ఫ్రై. ఇది వచ్చి పొట్లకాయ కర్రీ, పొట్లకాయ పెసరపప్పు చేస్తా, పొట్లకాయ ఫ్రై చేస్తా. ఇది పొట్లకాయ ఫ్రై. దొండకాయ చట్నీ, రోజుకో చట్నీ ఉంటుంది. టమాటా చట్నీ, గోంగూర చట్నీ, దొండకాయ చట్నీ, బెండకాయ చట్నీ, రోజుకో వెరైటీ ఉంటుంది చట్నీలో మటుగా. ఇది మజ్జిగ రైత. పాపడాలు వచ్చి ఎక్కువ అవుతాయి, బాగా ఒక బస్సు అవుతాయి, అందుకనే నేను చెట్టుకు పెట్టాను. ఇది వచ్చి బగారా రైస్లోను బగారా రైస్ నార్మల్గా చేయను, వెజిటేబుల్ అన్నీ వేసి బగారా రైస్ చేస్తాను. టేస్ట్ ఉంటుందని మంచిగా. బగారా రైస్ అయినా వైట్ రైస్ అయినా ఒకటే రేటు. రేట్ అయితే అది వెరైటీ వేరుగా ఇది వేరుగా ఉండదు, ఒకటే రేటు తీసుకుంటాను. వైట్ రైస్ కూడా మంచిగా ఉంటుంది చూడండి, సన్నగా ఉంటుంది వైట్ రైస్, మోటగా ఉండదు, బాగుంటుంది అన్నమాట రైస్ కూడా. బగారా రైస్ వచ్చి 5 కిలోలు తెచ్చేదాన్ని, ఇప్పుడు ఎండలు కాబట్టి 3 కిలోలు తెచ్చేది. అందరూ తినట్లేదు బగారా రైస్, ఎవరైనా. అది వచ్చి 10 కిలోల వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎండలు కాబట్టి బగారా వచ్చి 3 కిలోలు తెచ్చిన. ఫస్ట్ అయితే 5 కిలోలు తెచ్చేదాన్ని, ఇప్పుడేమో అది వైట్ రైస్ అయితే 10 కిలోలు, ఇదైతే 3 కిలోస్ తెచ్చుకుంటుంది బగారా రైస్. అందరూ బగారా రైస్ తినట్లేదు, ఎండలకి బాగా దాహం వేస్తుందని తగ్గించారనమాట. ఎగ్గు తింటే ఇక్కడ 70 రూపాయలమ్మా, అదే పార్సల్ అయితే 80 రూపాయలు. ఎందుకంటే 10 రూపీస్ నాకు కవర్లకు అవుతుంది కాబట్టి 10 రూపీసే ఎక్స్ట్రా తీసుకుంటాను. నాన్ వెజ్ అయినా అంతే, అది చికెన్ ఏమో ఇక్కడ తింటే 100, పట్టుకెళ్తే 110. తలకాయ కూర, బోటి అన్నీ కూడా ఒక్కొక్క 10 రూపీసే ఎక్కువ. ఇక్కడ తింటేనేమో 110, పట్టుకెళ్తే 120. తలకాయ బోటి ఎందుకంటే మటన్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం ఒక 10 రూపీస్ దానికి దీనికి. చికెన్ అయితేనే 100, ఇక్కడ తింటే 100, పట్టుకెళ్తే 120. ఫిష్ కర్రీ ఉంటుంది. ఫిష్ కర్రీ రోజుకొక ఫిష్ మారుతుంది అనమాట. రవ్వ ఉంటుంది, బొచ్చు ఉంటుంది, రూప్ చెంది ఉంటుంది, పైలెట్ ఉంటుంది, ఫ్రై కూడా ఉంటుంది. చికెను ఇది ఫిష్ ఫ్రై ఉంటుంది, కర్రీ కూడా ఉంటుంది. అది పార్సల్ పట్టుకెళ్తే 50 రూపాయలు పీసు, ఒక పీసే వస్తుంది, పులుసు వస్తుంది దాంతోపాటు. ఇక్కడ తింటే 100. బగారా రైస్ అయినా వైట్ రైస్ అయినా ఒకటే రేటు. రైస్ వచ్చి సుగ్నా రైస్ వాడతాము. బగారా రైస్లోనైతే సుగ్నా రైస్తో పాటు ఒక కిలోకి వచ్చి 1/2 కిలో బాస్మతి కలుపుతాం. ఒకటే రేటు. ఇది వచ్చి బగారా అయినా వైట్ రైస్ అయినా సేమ్ రేటు. రేట్ అయితే తేడా లేదు. ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ తింటే. పట్టుకెళ్తే పార్సల్కి ఎంత పడితే అంత వేస్తాం. టైమింగ్ వచ్చి మార్నింగ్ 11 o'clock నుండి ఈవినింగ్ 4 వరకు ఉంటాము. ఫుడ్ తొందరగా అయిపోతే ఒకవేళ కర్రీస్ ఉంటే ఫుడ్ తెప్పిస్తాం, కర్రీస్ అయిపోతే వెళ్ళిపోతాం. ఒక్కోసారి 2:30-3 వరకు అయిపోద్ది, వెళ్ళిపోతాం. ప్లేస్ వచ్చి ఈసబ్ కూడా కృష్ణకాంత్ పార్క్. చికెన్ ఓకే. నాటుకోడి లేదన్నా ఈరోజు, కొద్దిగా రేటు బాగా చెప్తున్నాడు. రూప్ చంద్ అన్న చేప ఈరోజు
నిన్న వచ్చి రవ్వ ఉంది, ఈరోజు అయిపోయింది. అది కూడా చేపల కర్రీ మట్టుగా తొందరగా అయిపోతుంది. చికెన్ ఫ్రై బోటియా లివరా? పాపడాలు వేయాలన్నా? వెజ్ నాన్ వెజ్. వెజ్లో వచ్చి ఇక్కడ తింటే 70 రూపాయలు, పట్టుకెళ్తే 80 రూపాయలు. అదే నాన్ వెజ్ అయితే చికెన్లో వెరైటీస్ వచ్చి 100 ఇక్కడ తింటే, పట్టుకెళ్తే 110. మటన్లోనైతే బోటి తలకాయ కూర మటన్ లివర్ అయితే ఇక్కడ తింటే 110, పట్టుకెళ్తే 120. నాటుకోడి కూడా ఉంటుంది ఇక్కడ. నాటుకోడి అయితే ఇక్కడ తింటే 120, పట్టుకెళ్తే 130. ఎగ్ ఉంటుంది, ఎగ్ కూడా 80 రూపాయలు ఇక్కడ తింటే, పట్టుకెళ్తే 90 రూపాయలు. ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా ఒక రోజు ఒక సండే వస్తే ఒక సండేలోనే రెస్ట్ కావాలంటే సండే ఎప్పుడైనా 2 వారాలకు ఒకసారి సండే రెస్ట్ తీసుకుంటాము. ఆర్డర్స్ కూడా చేస్తాము. ఆర్డర్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ మేము పెట్టిన తర్వాత ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు 11వ తారీఖు వచ్చి 500 మందికి ఆర్డర్స్ ఉంది, చేయాలి. ఆ రోజు శుక్రవారం ఒక రోజు రాము మేము ఆర్డర్స్ చేయాలి కాబట్టి. ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఫుడ్ టేస్ట్ తిన్న వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు మాకు. పెట్టుబడి ఫస్ట్లో వచ్చి 5,000 వరకు పెట్టేదాన్ని, 7,000-8,000 అవుతుంది పెట్టుబడి. మాకు వచ్చి అప్పుడు ఫస్ట్లో వచ్చి 1000 రూపాయలు మిగిలేవి, ఇప్పుడు 1,500. ఎందుకంటే క్వాంటిటీ మంచిగా చేస్తున్నాం కాబట్టి అంత ఏం మిగలవు, ఒక 1,500 మిగులుతాయి అంతవరకు. నాన్ వెజ్లో వచ్చి చికెను మసాలా అన్నీ నేనే రెడీ చేసుకుంటాను ఇంట్లోనే. అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ వచ్చి చెక్క మొగ్గ అన్నీ మొత్తం అన్నీ నేనే రెడీ చేసుకుంటాను. మమ్మీ ఉంటుంది హెల్ప్ చేస్తుంది, అన్నీ హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే మసాలాలన్నీ రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ నుండి వెళ్ళగానే అదే పని ఉంటుంది నాకు. ఏ రోజు మసాలా ఆ రోజే చేసుకుంటాను నేను. అందుకనే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ ఏ రోజు తగ్గదు, ప్రతిరోజు ఒకటే టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఏ రోజు మారదు. ఒకవేళ ఏమైనా కొంచెం తేడా వచ్చిందంటే నేను ఆ రోజు ఆ కర్రీ వదిలేసి వచ్చేస్తాను. ఇంకా నాకే ఫస్ట్ నేను టేస్ట్ చూపిస్తాను, మా ఆయన గారికి చూపిస్తాను, మా మమ్మీకి చూపిస్తాను. వాళ్ళు చెప్తారు, చెప్తే దాన్ని బట్టి నేను తీసుకొస్తాను అంట. అమ్మ బాగా సపోర్ట్ ఉంది మాకు. అమ్మ వల్లే మేము ఇప్పుడు ఇక్కడ చేసుకోవడానికి అవుతుంది మాకు. ఆర్డర్స్ తీసుకొని చేయడానికైనా ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికైనా పెట్టి 4 నెలలు అయింది, మంచిగా రీచ్ చేయం. ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, చేస్తున్నాము కూడా ఆర్డర్స్. నాకు అన్నయ్య తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని నేను ఫైనాన్స్గా సపోర్ట్ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఉండబట్టే నాకు తమ్ముడు అన్నయ్య ఫైనాన్స్గా ఇలా లాక్ రాగలుగుతున్నాను. లేకపోతే మేము ఇంత, ఎందుకంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు ఇచ్చేదే అడ్వాన్స్ సగం ఇస్తారు, మొత్తం మనం ఖర్చు తెచ్చుకొని పెట్టాలి, తర్వాత ఉన్నది అమౌంట్ ఇస్తారు. దానివల్ల ఫైనాన్స్గా అయితేనే అన్నయ్య ఉంటున్నాడు, తమ్ముడు ఉంటున్నాడు. నాకు హెల్త్ పరంగా కూడా వాళ్ళే చేస్తున్నారు నాకు ఫుడ్. ఒక 150 మందికి అయితే నేను చేసేసుకుంటున్నాను. ఒక 500 మంది 600 మంది అయితే అన్నయ్య తమ్ముడు వస్తున్నారు, ఆంధ్ర నుండి వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు, హెల్ప్ చేస్తారు నాకు. వెజ్లో నాన్ వెజ్లో వచ్చి చికెన్ వచ్చి 3 కిలోలు అవుతుంది. చికెన్ 3 కిలోలు, బోటి తలకాయ వచ్చి అదొక 2 కిలోలు, బోటి 2 కిలోలు, తలకాయ 2 కిలోలు, చేపలు అయితే 5 కిలోలు అవుతుంది చేపల కర్రీ. నాటుకోడి చికెను 3 కిలోలు వెళ్తుంది. చేప ఫిష్ ఫ్రై వచ్చి 2 కిలోలు వెళ్తుంది. చికెన్ ఫ్రై అయితే 3 కిలోలు వెళ్తుంది. చికెన్ ఫ్రై ఒకటి. ఎగ్ కర్రీ తక్కువ వెళ్తుంది, ఎగ్ కర్రీ తక్కువ తింటారు, బాయిల్ ఎగ్ ఎక్కువ వెళ్తుంది. వెజ్లోనూ సోమవారం లక్షవారం ఎగ్ ఎక్కువ వెళ్తుంది. ఆ రోజు నాన్ వెజ్ తగ్గిస్తాను, ఎగ్ ఎక్కువ వెళ్తుంది అన్నమాట. ఇంట్లో కూడా ఈ 2 కిలోలు ఎగ్ 2 కిలోలు తెస్తాను. సోమవారం వచ్చి లక్షవారం వచ్చి ఎగ్ 3 కిలోలు 4 కిలోల వరకు ఎగ్ తెస్తాను అనమాట. ఎందుకంటే 2 కర్రీలు తెస్తాను, పప్పు సాంబారు మంచిగా తెస్తాను, చట్నీ తెస్తాను. చట్నీ రోజు మారుతుంది, చట్నీ కూడా 2 కిలోలు చట్నీ తీసుకురావాలి. ఎందుకంటే చట్నీ బాగా నాన్ వెజ్ తిన్న వాళ్ళు తింటారు చట్నీ, వెజ్ తిన్న వాళ్ళు కూడా చట్నీ తింటారు. ఆయిల్ వచ్చి గోల్డ్ డ్రాప్ వాడతాం, ఫుడ్ కలర్స్ వాడడం, టేస్టింగ్ సాల్ట్ వాడడం అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాం. మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకుంటాం, బయట ఏం కొనం.
కారం ఒక్కటి మట్టుగా ఆశీర్వాద్ వాడుతున్నాను. ఇంట్లోనే ఆడిచ్చేదాన్ని కానీ మిరగాయలు కొంచెం తేడా వస్తున్నాయని ఆశీర్వాద కారం వాడుతున్నాను. కస్టమర్స్ వచ్చి అప్పుడు మేము మొదలెట్టినప్పుడు 20 మెంబర్స్ 10 మెంబర్స్ వాళ్ళకి ఉండేది. ఇప్పుడు వచ్చి 100 అయ్యారు. ఇంటికాడే చేసుకొస్తాము. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీరామ్ నగర్ కాలనీలో చేసుకొస్తాము. ఆటోలోనే ఆటో బుకింగ్ చేసుకుంటాము. బుకింగ్ చేసుకొని తీసుకొస్తాం. మా ఆయన గారేమో ఆయన డ్యూటీకి వెళ్తాడు. బైక్ మీద వచ్చి నాకు వాటర్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. డ్యూటీ సెలవు ఉన్న రోజున నాతో పాటు హెల్ప్ చేస్తాడు అనమాట. ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. ఆయన ఉన్నారు, అమ్మమ్మ ఉంది, వాళ్ళిద్దరే ఇక్కడ హెల్ప్ చేసింది. ఆఫీస్ వస్తే మటుగా అన్నయ్య తమ్ముడు వాళ్ళు వస్తే చేస్తారు. అది ఇక్కడ పెట్టి 4 నెలలు అయింది. 4 నెలల్లోనే రీచ్ అయ్యాం. మంచిగా బాగుంది ఇక్కడ. పార్సల్ నువ్వు వచ్చావనే ఇస్తున్నాను అన్న. పార్సల్కి వెళ్తే కర్రీ ఇక్కడ సరిపోతులా. ఇది ఏది కదా ఎవరికి ఇట్లా పార్సల్ డైలీ కస్టమర్స్కి తప్పదు ఇంకా. గుర్చేయి నాకు వచ్చినప్పుడు పాత్రలు వేసుకుంటారా. నాన్ వెజ్ ఒకటి ఫ్రై ఒకటి నాన్ వెజ్ అయితే 110. రోటీ తలకాయ చికెన్లోనైతే 100. 210 ఎంతమ్మా? నాన్ వెజ్ ఒక వెజ్ నాన్ వెజ్ బోటి తలకాయ 220. మీదేమో 290 మొత్తం 290 అంతే. రమేష్ 220 290 గ్రేవీ. చిన్న నాకు పార్సల్ రైస్ తోటి అయితేనే కొంచెమే కదా, మనం రెగ్యులర్గా వస్తాంలే. ఇస్తాను కానీ నాకు ఇబ్బంది అవుతుంది. చికెన్ రైస్ బాగుంది. పెట్టేస్తాను. బగారా రైస్ అయినా వైట్ రైస్ అయినా బోటి వెయిట్ నాకు వెజ్ తలకాయ కూర బోటి అన్న వేస్తున్నానన్న. తలకాయ కూర వేస్తున్నాను. మళ్ళీ బోట్ ఎక్కించుకుంటాంలేమో. మళ్ళీ ఎత్తుకుంటా. రాగుతుంది వద్దు బ్రో. ఉందన్న మధ్య వేసేనా బోటి కూడా ఇస్తాను. మీరు ఫిష్ కర్రీ తిన్నట్టు ఉంటుంది. చూడండి చూద్దాం సూప్
పడి పాపడే వేస్తాను. అన్న అయిపోయిందా? స్టాండ్ అయ్యాను. అది మనం క్లీన్ చేసినప్పుడే తెలిసిపోద్ది అన్న అది ముదురుందో లేకుందో అని. అదే అవును. మరి కొంచెం వైట్ రైస్ పెట్టి చూసేయాలి. నేను అమీర్పేట కాచి తీసుకొచ్చినమ్మా. చాలా రోజు తిన్నాడంట, అదే పని వచ్చింది కాదు, అదే పని వచ్చింది. బాగానే ఉంటాయి. నాకైతే పులుసు బాగుంది. తలకాయలు ఫేమస్, చేప పులుసు తలకాయ కూర నాకు వారం తిని బాగుంది. వెజ్ కూడా మొత్తం బాగుంది. వెజ్లో కూడా పొట్లకాయ కూడా నేను తింది, కానీ నేను ఏదో అట్టికాయ అన్నాం. చేప పులుసు మాత్రం తింది. సేమ్ చేపాలు 2-3 రోజులు టేబుల్ పెట్టి అట్టే ఉంటుంది. సాయంకాలం చూడు చేప పచ్చడి పచ్చడి వేరే వాళ్ళకి పెట్టి సాయంకాలం చేపల కర్రీ ఉంది. తలకాయ కూరైనా నూనె ఏమి ఉండదన్నా. చూడండి గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది. వాటర్ ఏమి ఉండదు, నాకు మంచిగా ఉంటుంది. పాపడేనా పప్పేనా? అయ్యే ఏమనుకోనన్నా, నువ్వు తిన్నాక నీకేమైనా కర్రీస్ కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. ఏ కర్రీ కావాలన్నా వేస్తాను. కొంచెమైనా అదే ఫ్రెండ్స్ని పంపించే వాళ్ళు ఇద్దరు తిన్నారు. ఫ్రైడ్ అయింది కదా, అందుకనే పెట్టలేదు. ఫ్రైడ్ అయిన తర్వాత ఆంటీ వాళ్ళు 2 days పెట్టారు. నేను కొంచెం లేట్గా పెట్టాను అన్నమాట. నాకు హెల్త్ ఖరాబ్ అయింది, జ్వరం వచ్చింది, అందుకనే పెట్టలేదు అన్నమాట. కస్టమర్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఆయన అన్న బగారా ఎట్లా వైట్ ఎట్లా తలకాయ వేసానా? తలకాయ వేస్తున్నానన్నా. అప్పుడే వేయాలన్నా. వెజ్జేగా
ఎక్కువేనా? పాపడాలు కావాలంటే వేసుకున్నాను. మీకు వెజ్జా? ఇప్పుడు దాకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసారు కదా మీరు. ఈ ఫుడ్ ఐటమ్స్ చూసారు, ఇక్కడ ఇంట్లో చేసుకున్నట్టే సేమ్ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. చూసారు కదా, వాటర్గా లేకోకుండా చిక్కగా ఉంటుంది. క్వాంటిటీ అంతా మంచిగా ఉంటుంది. ఎక్కడన్నా తిని చూడండి. ఇక్కడ కూడా ఒకసారి తిని చూసి చూడండి, రండి. మా వీడియోని ఒకసారి లైక్ చేయండి. మా బిజినెస్ కొంచెం రీచ్ అవుతాం మేము. మమ్మల్ని రీచ్ చేయండి, లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే మాకు కొంచెం రీచ్ అవుతాము, మాకు మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపించండి. వీడియో నచ్చితే అందరినీ లైక్ చేయమనండి, షేర్ చేయమనండి, మమ్మల్ని కొంచెం రీచ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఐటెం ఎలా ఉన్నాయి అనేది కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పాపేనండి, చిన్న పాపను పెట్టుకొని మేము ఇంత కష్టపడుతున్నాము. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పాప పేరేమో భవ్యశ్రీ. అదే ఫుడ్ కూడా పెట్టాము, భవ్యశ్రీ బ్యానర్కి. భవ్యశ్రీ ఫుడ్ స్టాల్ అని ఉంటుంది. అడ్రస్ కూడా ఏమైనా వస్తే చేస్తుంటాము. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము రీచ్ అవుతామని బతుకులాడుతున్నాను. మీరు ఏమనుకుంటే కొంచెం చూడండి, వచ్చి టేస్ట్ చూసిన తర్వాతే మీరు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సంవత్సరం తీసుకొచ్చుకుంటాము. మమ్మీ ఉంది, చూస్తుంది ఇంటికాడ. ఎప్పుడైనా పేసి పెడితే తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఉయ్యాలు వేసామండి, ఉయ్యాల్లో పడుకుంటుంది. ఉయ్యాల్లో పడకబెడతాము. కాసేపు ఊపుకొని పాపను చూసుకుంటూ చేసుకుంటాం. ఆయన ఏదో ఒక పనికి వెళ్ళిపోతూ ఉంటాడు చిన్నగా. నేనే ఇంకొకదాన్ని అలా చేసుకుంటాను. ఉంటుంది, నాతోటే ఉంటుంది పాప. అప్పుడప్పుడు పేసి పెడతారు. పెట్టినప్పుడు మొన్న పాపకు బాగున్నప్పుడు ఒక వారం మట్టుగా బంద్ చేసుకున్నాము. పాపకు ఫుల్ ఫీవర్ ఉంటే బంద్ చేసాము. వారం రోజులు కస్టమర్స్ చాలా ఇబ్బంది పడ్డామని ఫోన్లు చేశారు. రాగానే మళ్ళీ నేను ఫోన్లు చేస్తే, అమ్మ ఇప్పుడు కడుపు నిండా తిన్నాము ఎన్ని రోజులకి మళ్ళీ అని అన్నారు అందరూ. అన్న వాళ్ళందరూ ఫోన్లు చేసిన వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా నేను రాగానే వచ్చేస్తున్నారు కస్టమర్స్ అందరూ.